హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో మూవీ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ట్రైలర్ వచ్చేసి మిత్ర మండలి మూవీ ట్రైలర్. సో ఈ మూవీలో లీడ్ పేర్స్ గా ఉన్నది మన ప్రియదర్శి గారు అండ్ నిహారిక గారు. ప్రియదర్శి గారు రీసెంట్ గా కోర్ట్ సినిమాతో సూపర్ బంపర్ హిట్ కొట్టేశారు. అండ్ నిహారిక గారు వెరీ ఫేమస్ ఫేస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఆమెకి తెలుగులో డెబ్యూ సినిమా. సో వీళ్ళిద్దరూ నటించిన మూవీ మిత్ర మండలి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా October 16th రిలీజ్ అవుతుంది. సో లెట్స్ సీ ఈ మూవీ హిట్ అవుతుందా ఏమవుతుందా అన్నది మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో మూవీ టీం వాళ్ళు ఇవాళ ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ చూశాను, నేను 3-4 టైమ్స్ చూశాను, అర్థం చేసుకున్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ కామెడీ డ్రివెన్ ఫిలిం. అండ్ మూవీ టీం ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు ఇట్స్ ఎ కామెడీ డ్రివెన్ ఫిలిం అని. ఎందుకంటే వాళ్ళు ముందు రిలీజ్ చేసిన సాంగ్ అవ్వచ్చు, వాళ్ళు ముందు రిలీజ్ చేసిన టీజర్ అవ్వచ్చు, కంప్లీట్లీ కామెడీ ఓరియంటెడ్గానే ఉన్నాయి. సేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రైలర్ కూడా అలానే ఉంది. ప్రతి చోట ఐదర్ ఒక కామెడీ డైలాగ్ కానీ లేకపోతే ఒక పంచ్ కానీ, ఈ రెండిటితోనే ట్రైలర్ నింపేశారు మొత్తం. అండ్ స్టోరీ కూడా పెద్దగా ఉండకపోవచ్చు ఇలాంటి కామెడీ డ్రివెన్ మూవీస్లో. సో స్టోరీ గురించి అంత ఎక్స్పెక్ట్ చేయకండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. జస్ట్ ఓన్లీ కామెడీ గురించి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి. సో ట్రైలర్ చూశాక నాకేమనిపించిందంటే ఇట్స్ ఎ వెరీ ప్లెయిన్ ట్రైలర్ అండ్ జస్ట్ అబోవ్ యావరేజ్ ట్రైలర్ అనిపించింది. మేబీ యావరేజ్ అని కూడా చెప్పచ్చు, అబోవ్ యావరేజ్ కూడా ఇంకా ఎక్కువ. యావరేజ్ ట్రైలర్ అనిపించింది బికాస్ ట్రైలర్లో కామెడీ డైలాగ్స్ అన్నీ ఎక్కడో అక్కడో వినేసినట్టే అనిపించే నాకు ట్రైలర్ చూస్తున్నంతసేపు. మేబీ రోజు మనం మాట్లాడుకునే ఆ కామెడీ డైలాగ్స్లో కావచ్చు, ఏమన్నా కావచ్చు, ప్లెయిన్గా అనిపించింది. అండ్ ఇలాంటి ట్రైలర్లో ఒక 3-4 ప్లేసెస్లో నన్ను బాగా ఎక్సైట్ చేసిన విషయాలు ఏంటంటే, ట్రైలర్ ఓపెన్ అవ్వడమే వెన్నెల్ కిషోర్ గారి డైలాగ్తో ఓపెన్ అవుతుంది, విచ్ కెప్ట్ మీ ఇంట్రెస్టింగ్ ఫర్ సమ్ టైమ్. అండ్ మళ్ళీ రొటీన్ ఫన్ డైలాగ్స్తో ట్రైలర్ ముందుకు నడుస్తున్నప్పుడు మన కమిడియన్ సత్య గారు ఎంట్రీ ఇస్తారు ట్రైలర్లోకి అప్పుడే, విచ్ గేవ్ మీ సమ్ ఎక్సైట్మెంట్. ఆయన రోల్ కావచ్చు, ఆయన వేసుకున్న గెటప్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, నాకు నచ్చింది ఆ మూమెంట్లో ట్రైలర్లో. అండ్ మళ్ళీ కాసేపు రొటీన్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి సత్య గారు ఎంట్రీ ఇస్తారు ట్రైలర్లోకి, అది కూడా బాగుంది. అండ్ లాస్ట్ ట్రైలర్ ఎండింగ్లో కూడా ప్రియదర్శి గారు ఒక డైలాగ్ చెప్తారు అండ్ దానికి ఇంకో యాక్టర్ కౌంటర్ ఇస్తారు, అది కూడా వర్క్ అయింది. సో ఈ 4 పార్ట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ట్రైలర్లో. ఇవి కాకుండా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ వచ్చేసి నేను అనుకోవడం, ఒకటి వెన్నెల్ కిషోర్ గారు అవుతారు, 2 సత్య గారు అని నేను అనుకుంటున్నాను. సో సత్య విల్ బి ద మెయిన్ కీ ఫర్ ది సినిమా. ఆయన సీక్వెన్సెస్ వర్కౌట్ అయ్యే దాన్ని బట్టే 50% ఆఫ్ ద సినిమా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది ఎవరెంత చేసినా. బికాస్ ఆయన సింగిల్ హ్యాండెడ్గా పుల్ చేసేసే కెపాసిటీ ఉంటుంది ఇలాంటి కామెడీ సినిమాలకి. మేజర్ డిపెండెన్సీ ఆయన మీద ఉంటుంది, ఆయన సీన్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇలాంటి కామెడీ సినిమాస్కి ఇంకో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, ఇవి మోస్ట్ ఇల్లాజికల్గా డిజైన్ చేస్తారు సీన్స్ కానీ క్లైమాక్స్లు కానీ ఇలాంటివి ఏమన్నా. సో జనాలు ఆ ఇల్లాజికల్నెస్ని మర్చిపోవాలంటే కామెడీ చాలా బాగా పండాలి. అది పండిన రోజే మీరు ఎంత ఇల్లాజికల్గా తీసినా జనాలకి ఆ కామెడీతో బయటకు వచ్చి నవ్వుకుని వెళ్ళిపోతారు కాసేపు, ఇంకేం జడ్జ్ చేయరు సినిమాని. అదే కానీ ఆ కామెడీ రొటీన్గా అనిపించి ప్లెయిన్గా అనిపించిందా సినిమా మటాష్. తెలిసిందే కాలా ఎన్ని సినిమాలు మటాష్ అయ్యో కూడా మనం చూసాం, అలానే ఎన్ని సినిమాలు క్లిక్ అయ్యో కూడా మనం చూసాం, 2 సైడ్స్ చూసాం. సో ఈ డైరెక్టర్ ఈ సినిమాని ఎలా పుల్ చేశారో October 16th రోజు తెలుస్తుంది. అండ్ మీరు కానీ ట్రైలర్ చూసుంటే ఈ ట్రైలర్లో మీ ఫేవరెట్ బిట్ ఏంటో కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో ట్రైలర్ నుంచి కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ నాకు ట్రైలర్ అయితే యావరేజ్గా అనిపించింది. సో వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, మీకు ఇక్కడ కింద ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. మన ఛానల్ని, మన రివ్యూస్ని, మన షార్ట్స్ని చూసేవాళ్ళు నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇది ఏ రకంగా కరెక్ట్ మీరే చెప్పాలి కదా. సబ్స్క్రైబ్ చేసేయండి, అదేం తప్పు కాదు, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు. మీకు పక్కనే బటన్ కనపడుతుంది, సబ్స్క్రైబ్ చేసి గంట బటన్ నొక్కేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ గ్లిమ్స్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.